కృపయు సమాధానం కలుగులుగాక. ఆమె ప్రార్థన. మహోన్నతులకు స్తోత్రాలు. యుగ కాలంలో నీ ప్రేమ నీవు చూపించావు కాబట్టి బలము ఆశీర్వాదం యెహోవా నా బలమా భద్రమైన దేవనిస్తాను బిడ్డని ఆశ్రయించు. నీ సన్నిధిలో ఉట్టుకు జాములే సిద్ధపరచు. ఆశలకు అతృప్తిపరుస్తాను మాట ఇచ్చి అనేకలు చూస్తున్నారు, వింటున్నారు, చేయున్నారు. మాతో మాట్లాడండి. యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి త్రిత్వంలోని మొదటి ఆదివారపు శుభాకాంక్షల వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డల వారికి, అలాగే వింటున్న వారికి, సంఘ బిడ్డలకు, ఆయా స్థలంలో ఉన్నటువంటి వారందరికీ, ఆయా ప్రదేశాల్లో, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారు వీక్షిస్తున్నటువంటి అనేక మంది పెద్దవారికి, మాకంటే చాలా వయసులో పెద్దవారు, సేవకులు, నాయకులు, వేదకుల ప్రత్యేక వందనాలు, ఇతరులతో పండుగ శుభాలు తెలియజేస్తున్నారు. చదువుకునే వాక్య భాగంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మన వాక్యంలో తీసుకున్నాము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. త్రిత్వంలో ఈ అంశం ఎందుకు పెట్టారంటే, త్రిత్వం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పర్సనాలిటీ. మీకు పాస్టర్ గారిని, అమ్మగారికి యజమాని, పిల్లలకు తండ్రిని, మరొకరికి సహోదరుని. పర్సన్ ఈజ్ వన్. ద క్యారెక్టర్స్. తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించడం, ఆ కార్యం కుమారత్వంగా జరగాలి. ఆయన నేను వెళ్ళలేను, ఆ కుమారుడు కొంతకాలంగా ఉండాలి అక్కడ, 33 సంవత్సరాలు. తర్వాత ప్రతి ఒక్కరికి అవసరం కదని పరిశుద్ధాత్మని పంపి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకు మనం పాడుకుంటాం, జనక కుమారాత్మ లను ఏక దేవా. వల్ల జనక కుమారాత్మ లను ఏక దేవా. మహిమ చెల్లోను జనరా నిత్యమోగా. Hari
కుమారుని క్రీస్తు పరిశుద్ధాత్మల కోటాను కోట్ల దూతలైన నిన్ను వర్ణించగలరా? అందుకని వారు హోలీ గాడ్, పరిశుద్ధ 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 ప్రభువా. ఆ త్రిత్వ దేవుళ్ళు పండుగ చేస్తున్నాం కదా వారు. నేడు మొదటి త్రిత్వంలోని మొదటి ఆదివారంలోనే మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించాలి. ఎవరు తెలుస్తుంది పని? 15వ వచనం చదువుదాం. కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఒక్క నిమిషం వాళ్ళు చాలు, ఒక్క ధ్యానం చేద్దాం. ఈరోజున నిజంగా దేవుని ప్రేమించేవాడు ఏం చేయాలి, ఎలా ఉండాలో చూద్దాం. దేవుడు ఎవరిలో ఉంటాడు? ఎవరైతే నా దేవుడు తప్ప నేను ఏమి కాదు, యేసు దేవుని కుమారుని ఎవరు ఒప్పుకొనునో వాళ్ళ దేవుడు ఉంటాడు. క్లియర్గా ఉంది అక్కడ బైబిల్లో. దేవుడికి కావాల్సింది స్థానం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని నా కోసమే పంపించాడు. మీలో ఎంతమంది 1947వ సంవత్సరం ఆగస్టు 15 అర్ధరాత్రి ఉన్నారు? ఎవరు పుట్టోడు ఉన్నారా? సంవత్సరం తప్ప నాకు తెలిసి మీరు కూడా అప్పుడు 1947వ సంవత్సరం 14వ తారీఖు ఆగస్టు అర్ధరాత్రి ఏమొచ్చింది? భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. చూసారా మీరు? చూసారా? కానీ వచ్చిందా లేదా? నమ్మాడు. ఎవరి కోసం? అందరి కోసం. అవునా? అందరి కోసం. ఎవరో ప్రాణత్యాగం చేశారు, కష్టాలు పడ్డారు. మన ఇష్టం వచ్చినట్టు ఏదైనా గొడవ వస్తే గబగబా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో రాజు గారు మాత్రమే, కలెక్టర్ గారు గుంటూరులో ఉంటాడు. ఎవరయ్యా అప్పుడే స్పాట్ అయిపోద్ది అటు ఇటు. ఇప్పుడైతే సాగు తీసుకుంటాం. నో, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రాణత్యాగం చేశారు. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మానవులకు పాప విమోచన లేదు. అర్థం చేసుకోండి. అందుకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఒప్పుకుంటే వారిలో దేవుడు ఉంటాడు. అది సింపుల్ అంట. మళ్ళా చదువు చిన్నగా, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వారిలో దేవుడు తెలుసు. జీసస్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ యువర్ హార్ట్. వాడు దేవుని యందు ఉన్నవాడికి అంతే. కనుక ఆయన మనలో ఉండడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే సింపుల్గా యేసు దేవుని కుమారుడు. ఇంకో కొంచెం యేసు నా కొరకే వచ్చాడు. ఇంకో కొంచెం దగ్గర పడ్డాం, యేసు నా కొరకే మరణించి తిరిగి లేచాడు అని నమ్మటం ఆత్మ అండి. ఆయన ఉన్నటువంటి ఎట్లా ఉంటాడు కదా, మనిషిలో ఉంటాడు కదా. అవునా? దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మ అయిన దేవుడు మనలో ఉన్నాడు. అదే విశ్వాసం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు దేవాలయానికి, దేవుడు నన్ను ఈ సమస్య నుంచి విడుదల చేస్తాడు. ఎందుకంటే నాలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. చిన్న సాదృశ్యం జ్ఞాపకం చేస్తాను. దావీదు కుటుంబీకులు ఇశ్రాయేలు అంతా అక్కడ కూర్చున్నప్పుడు గొలియాతు వచ్చి ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఏమంటాడు? మీలో ఎవరైనా ఉంటే నాతో ఫైట్ చేయడానికి వస్తారా అంటాడు కదా. అప్పుడు నాకు బాగానే ఉన్నాడు దావీదు. ఇంకెవరు తెలుసా? అసలు మీ దేవుడు ఏదో పెద్ద గొప్ప అంటారు కదా అనగానే దావీదుకి రోషము గలవాడై ఏం చేశాడు? నా దేవుడు అంటావా? దావీదు కంటే యుద్ధం వచ్చిన వాడు ఉన్నారు, దావీదు కంటే చాలా పరాక్రమం గలవాడు ఉన్నారు, పర్సనాలిటీ ఎంత పర్సనాలిటీ ఉన్నవాడు ఉన్నారు. ఈయన ఎంత ఉంటాడు? నాలో ఉన్నవాడు శక్తిమంతుడు. అవునా?
నాలో ఉన్నవాడు శక్తిమంతుడు, నీకంటే గొప్పవాడు అని చెప్పి దావీదు ఏం చేశాడు? ఒడిసి రాయి తీసుకొని ఏం కొట్టాడమ్మా? ఒక పాలకి శాతం పాస్టర్ గారు నేను రాశాను. ఇదే ఈ పాయింట్ పెట్టి, మహిమగల దేశపు మహిమోన్నత నమ్మురా, మహిమగల దేశపు మహిమోన్నత రాజు, అపవాదిని ఎదిరించే అత్యున్నత మహారాజు, అపవాదిని ఎదిరించే అత్యున్నత మహారాజు, జై యేసు రాజా, జై క్రీస్తు రాజా, జై ప్రేమ రాజా, జై శాంతి రాజా. 4 రాజులే: యేసు రాజా, క్రీస్తు రాజా, ప్రేమ రాజా, శాంతి రాజా. జై అన్నమన, జై యేసు రాజా, జై క్రీస్తు రాజా, జై ప్రేమ రాజా, జై శాంతి రాజా. గొలియాతు గర్వములో దావీదు ధైర్యముతో, గొలియాతు గర్వములో దావీదు ధైర్యముతో, ఒకే ఒక్క రాజుతో ఓడించిన మహారాజు, ఒకే ఒక్క రాజుతో ఓడించిన మహారాజు. జై యేసు రాజా, జై క్రీస్తు రాజా, జై ప్రేమ రాజా, జై శాంతి రాజా. ఈ 2019 ఎలక్షన్లో వాళ్ళు వీళ్ళు గతంలో ఉంటే అసలు పెద్ద ఎలక్షన్ దేవుడు కదా, ఆయన ఓడిపోని రాజు కదా. ఆయన మనలో దేవుడు ఉన్నప్పుడు నాకు చెప్పిన యెహోవా నా బలమా. మరి ఎలా ఉంటామండి? బలవంతులుగా ఉంటాం. చప్పుడు అడగడగా శక్తివంతులుగా ఉంటాము. దావీదు దేవుడే నీ దేవుడు. ఏమి సింపుల్. ఆయన మన దగ్గర ఉండడానికి యేసు దేవుని కుమారుడిని మనం ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు ప్రేమించాలంటే, దేవుడు మనం ప్రేమిస్తున్న ప్రేమ అంటే అర్థం అగాపే. అగాపే అనే గ్రీక్ మాట ఏంటంటే కొలత లేని ప్రేమ, అన్మెజరబుల్, కొలత లేని ప్రేమ. ఇక్కడ నుంచి ఆకాశం అంత కొలగలరా? సముద్ర లోతు కొలుస్తున్నారు సైంటిస్ట్. తూర్పు నుంచి పడవకి ఎంత కొలగలరమ్మా? దేవుని ప్రేమ అలాంటిదట. ఆయన ప్రేమ మనకి కావాలంటే మొదటిగా ఆయన ప్రేమించు. రెండవది, ప్రేమ మనలో ఉందని మనం అసలు మనకు తెలియాలట. 16 చదవండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాని మనకు దేవుని ఎడల, మన ఎడల దేవుడికి ఉన్న దేవుని మనకు మన ఎడల దేవునికి చాలా ప్రేమ ఉంది. పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ వాళ్ళకి తెలియదు అసలు, వాళ్ళ గుర్తు కూడా ఉండదు కనీసం. వారిని ఏ స్కూల్లో ఫస్ట్ చేర్చాలో, నా బిడ్డ లేదా నా కుమార్తె నా కుమారుడు అని ఆ తల్లి ఆ తండ్రి అన్ని సర్వే చేస్తారన్న సంగతి ఆయన తెలియదు. ఒకటే తెలుసు, నువ్వు ఆయన ఇంటికాడ ఉండవు, నన్ను మాత్రం పలకించి పంపిస్తున్నావు, బ్యాగ్ ఇచ్చి పంపిస్తున్నావు మమ్మీ, అవునా, నన్ను కొట్టేయడానికి అనుకున్నాడు కదా. చిన్నప్పుడు తెలియదు కదా. దేవునికి కూడా మన ఎడల చాలా ప్రేమ ఉందండి. చాలా తలం మా ఎడల నీకున్న తలంపులు అది గుర్తించాలి. మన ఎడల దేవునికి ఎంత ప్రేమగా కూర్చుంటాం. సహోదరి చక్కగా కూర్చున్నాయి అనుగ్రహించిన కుమార్తె చాలా ఫీల్ అవుతున్నాడు. నేను నమ్మంటే చక్కగా నీళ్ళు తయారు వస్తుంది. నా అసలు ఒక్కరోజు కాకుండా నేను ఏమైంది సహోదరి సాక్షి అవుతుంది, అమ్మ ఇంటి జరిగిందంటే ఎంత భయం వేస్తుంది నాకైతే. రోజు ప్రార్థన. ఒక చిన్న బంధానికే ఇలా ఉంటే మనలో సిలువలో ప్రాణం పెట్టుకున్న యేసయ్య, అయ్యో నీ ఎడల నాకు అవి 1, 2 కాదు, అవి బహు విస్తారములు. అలాంటిది మనము తెలుసుకోవాలంటే నో ద గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ us. దేవుడికి మన ఎడల ప్రేమన్నది కొన్ని ప్లాన్స్ కూడా మనం తెలుసుకోవాలి. మూడవది, ప్రేమలో భయం ఉండదు, నిర్భయులుగా జీవించు. లూకా సువార్త 1వ అధ్యాయం 75 వచనంలో ఆయన లోకానికి జన్మించినప్పుడు
శత్రుల చేతి నుండి మన జీవిత కాలం అంతయు మనుగడ చర్చని వచ్చిన నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవకు అనుగ్రహించటకు అంతే ఈ రక్షణ ఇచ్చాడు. మనం నిర్భయులమై యేసు ప్రభు లోకంలో పుట్టిందే భయం లేకుండా మనం ఉంటానికండి. మనం భయపడకూడదు, ఎక్కడ దిగులు పడకూడదు. పేతురు గాలి నుంచి వచ్చి భయపడ్డాడు. యేసు ప్రభు ఆ ధోరణిలో ఉంటే కూడా పేతురు ఏం చేశాడు? అయ్యా లేదు, ఏం ఎత్తుకోకరా కూర్చోడా, ఈ సృష్టికి కర్తన నేనే కదా, దేవుడు ఎట్టు తెచ్చుకోతాడు మీకు తెలియదా పేతురు అనుకొని ఆ నావలో ప్రయాణిస్తున్న సమయంలో పెద్ద గాలి వస్తుంది. జీసస్ తుఫాను వస్తే యేసు గద్దించాడు కదా, యేసు బ్రతిమలాడ సృష్టి అంతా ఆయనే. జీసస్ rebuked the storm. యేసు తుఫానును గద్దించాడన్నది. నీ కుటుంబాలలో యేసయ్య జస్ట్ సింపుల్ మనం చేయాల్సింది, యేసయ్య దేవుని కుమారుడు అనేది ఒప్పుకుంటే ఆయన లోపల ఉంటాడు. అర్థమా? మన ఉదయంలో ఉంటాడు. ఉండి ఏం చేస్తున్నాడు ఆయన మనకి? మనం భయం లేకుండా చేస్తున్నాడు. చాలా మన జీవితాలు మొదలుగా నుంచి ధైర్యాన్ని ఇస్తాడు. గొలియాతుని చంపడానికి దావీదుకి ఇచ్చిన ధైర్యం, శక్తిమంతులు మనం తెలుసుకుంటాం. తుఫాన్లు వచ్చినప్పుడు మనము నెట్టి వేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటాం. 4వ చూసిన 19వ వచనంలో ఆయనే మొదట మనలను ప్రేమించాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ పాయింట్స్ అన్ని చదువుకోండి. మొదట దేవుడు ఎవరో మనకు తెలియాలి, దేవుడికి మనం 2 మన ఎడల ఆయన చాలా ప్రేమగా తెలుసుకున్నాం. 3వది భయపడవద్దు, ప్రేమలో భయం ఉంది లేదు. 4వది ఆయనే మనకు ప్రేమించాడు. ఒకసారి ఈ మాట ఆలోచించినప్పుడు దేవుడు లోకము యోహాను సువార్త 3:14 దేవుడు లోకమును ఎంతో ఆ మాట చదువు ఎవరుకోలాగా ఉండదు. దేవుడు నా కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. నిజం గుడిపై చెబుతున్నా మాటకి ఏదో నేను చెబుతున్నా చెప్పండి. దేవుడు ప్రేమించుకుని కూర్చున్నామా? ఎంతమంది ధనవంతులు చనిపోయారు, ఎంతమంది ఎక్సర్సైజ్ కరెక్ట్ చేసేవాళ్ళు చనిపోలేదు. చిన్నబాబు సూసైడ్ క్లాస్మేట్ అలాగే ఫ్రెండ్స్ అంటే వీడికి 20 అంటే ఆ అబ్బాయి కూడా 20 కదా, 2003 22 సంవత్సరాలు. డాడీ మా ఫ్రెండ్ చనిపోయాడు. ఈ ఫ్రెండ్ కూడా చనిపోయిన ఫ్రెండ్ అన్నా నేను. కాదు డాడీ 10th క్లాస్ మా క్లాస్మేట్ గుజరాత్ రైల్వేస్లో పనిచేస్తున్నాడు డాడీ అంట. దేంట్లో నిజం అప్పుడు సీరియస్ కాకపోలేదు, నిజంగా ఉంటాడు. ఏంటి జబ్బా? ఏం లేదు, చాలా క్రమంగా ఉంటాడు. ఆయన కరెక్ట్గా రాసుకుంటాడు, మేమన్నా ఆటలాడతాం కానీ క్రమంగా ఉంటాడు. సరళగా చిన్నపిల్లలు రాకపోతే కిందనే చాలా బాగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించిందాక అలా వచ్చాక గుజరాత్ తీసుకెళ్ళిపోయారని చెబుతున్నారు. యు సీ ద ఫ్రెండ్స్, దేవుని బిడ్డలారా, దేవుడిని ప్రేమించాలంటే కొటాలు కోర్టులో లేదా అప్పులు పోవడమో లేకపోతే నాకు నలుగురు జరగాలో ఇల్లు కట్టుకోవడం వివాహాలు చదువులో కాదు. దేవుడు ప్రేమించబట్టే మనం ఇక్కడ కూర్చున్నాం. చప్పుడు కొట్టుకో. 22వ వచనం మాట ఏంటంటే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన కనుక మనము నిర్మూలం కాకుండా మనం బతుకున్నామంటే ఆయన ప్రేమలే. నీకున్న తలంపులు విస్తారము లయ్యున్నవి, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లయ్యున్నవి, వాటిని వివరించి చెప్పాలని, వాటిని వివరించి చెప్పాలని అభియానో లెక్కకు మించి వయ్యున్నవి వయ్యున్నవి.
నా సోదరి అందుకే ఇక్కడ కూర్చున్నాం. అంటే ఆ బిడ్డ పట్ల ప్రేమ లేదని కాదు, అది ఆయన చిత్తమేమో మనకు తెలియదు. మన ఏడల ఆయన ప్రేమను బట్టి నమ్మించు, మన ఏడల ఆయన ప్రేమను బట్టి ఆ రక్షణ కార్యాన్ని అంగీకరించి, మన ఏడల ఆయన ప్రేమను కాబట్టి అయ్యా నీవు దేవుని కుమారుడువు కనుక నాలో నీవున్నావని నేను నమ్ముతున్నాను. దేవుడు మనలో ఉంటే మనం ఎక్కడ పడితే అక్కడ నిలబడదు, ఏది పడితే చేయలేదు మాట్లాడు. అందుకనే చివరిగా దేవుని ప్రేమించాలంటే చూడాలి 4 వచ్చిన దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలన్న ఆజ్ఞను మన ఆయన పొందున్నాం. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆజ్ఞ అంటే చేయాలి. రాజాజ్ఞ చేయాలి కంటే దేవుడు ఆజ్ఞించున్నాడు. 10 ఆజ్ఞలే కాదు, ఆ 10 ఆజ్ఞలను 2గా విభజించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలు 2 పార్ట్స్ చేశాడు. మొదటి 4 ఆజ్ఞల గురించి ఏం చెప్పారంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాని సేవించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే నరహత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధసాక్ష్యం, పొరుగువారిని ఆశించడం ఏం చెయ్యం. డివైడ్ చేసి కన్సల్టేట్ చేశారు యేసు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించిన అంశంలో యేసయ్య నేను బాగా ప్రేమిస్తున్నానని ఎవరంటే మనం ఏం నేర్చుకోవాలంటే నీ సహోదరుని ప్రేమించు. ఈరోజు అంశం ప్రాముఖ్యమైన అంశం అదే. యేసయ్య నిన్ను ఎలా ప్రేమించాడో నీవు కూడా ఆయన ప్రేమిస్తున్నావు. వెరీ గుడ్. అయితే ప్రేమించినట్టే తెలుసా, నీ సహోదరుని ప్రేమించు. 3 రకాల సహోదరులు ఉంటారండి. మొదటి సహోదరులు ఎవరంటే దేవుడే తన ప్రియకుమారుని లోకానికి పంపించి మన తండ్రి అయిన దేవుని సోదరుడు అంటే బాగుంది, కానీ యేసుక్రీస్తు మాత్రం యేసన్నా నా ప్రియ సహోదరుడా అంటే ప్రభు అంతే కదా. శిష్యుని సోదరులారా ఒక్క క్షణం వెనుక ఉండేరా, అదే తండ్రి అయిన దేవుడు అన్నమాట. పిల్లలారా అంటారు. యేసు ప్రభుకి సొంత అని చెప్పుకోవచ్చు. యేసు ప్రభుకి మన యొక్క వేదన చెప్పుకోవచ్చు. నాన్నగారికి చెప్పుకోలేని, అక్కకి చెప్పుకోలేని, అమ్మకి చెప్పుకోలేని, పెద్దలు చెప్పుకోలేని, ఒక బ్రదర్ చెప్పుకుంటారు. లేదా ఆడపిల్లని అన్నా ఏదో చేయన్నా, ఎందుకంటే స్వతంత్రం ఉంటుంది. ఇంకో ఆడపిల్లలకి అందరితో బాగా చాలా క్లోజ్ అవుతారు. అలా ఎందుకు ఆ స్వతంత్రం ఎందుకు వచ్చిందంటే ప్రేమను బట్టి. ఆ ప్రేమలో వచ్చి యేసు ప్రభుని అధికముగా ప్రేమించడం కాదు. భోజనానికి ఒక ఆయన పిలిచి సీమోలో కరెక్ట్గా ఆయన ఆతిథ్యం ఉంటాయి. నేను ప్రేమిస్తాను కాబట్టి ఇన్వైట్ చేశాను సార్, మీరంటే నాకు బాగా ఇష్టం, చాలా గొప్పకారం చేస్తున్నారు. ఇంటికి భోజనాలు తెచ్చాడు. యూదులు ఇంటికి భోజనాలు తెచ్చినప్పుడు మొట్టమొదటి ఎదురెళ్ళాలి. మనమే అర్థం కాదు, వస్తారు ఎదురే దూరం నుంచి వస్తారు, వెళ్తాం కదమ్మా, ఎదురెళ్ళాలి. ఆయన ఎదురెళ్ళాలి. ఫస్ట్ ఎదురెళ్ళి నీళ్ళు ఇవ్వాలి కాళ్ళు కట్టుకోవడానికి. రెండవది చేయలేదు, అక్కడ ఫెయిల్ అయ్యారు. మూడవది హక్ చేసుకోవాలి, హత్తుకొని ఇంట్లో తీసుకురావాలి. నాలుగవది ఆ నూనె బాగా అంటి గెస్ట్గా చూడాలి. ఐదవది మంచి భోజనం పెట్టి పంపాలి. ప్రపంచంలో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో మన దేశంలో అన్నీ ఉన్నాయి. సమాజ మందిరం ఇంకా నేను చూడలేదు. మనం చర్చి చూస్తే సమాజ మందిరం చూడాలి. కేరళ వెళ్ళినప్పుడు ఆ రాజుగారి ప్యాలెస్ పక్కన అక్కడ ఉన్న సినగోగ్ అంటారు. ఆ సమాజ మందిరంలో యూదులు ధర్మశాస్త్రం బోధించారు. మోకాళ్ళ మీద ఉండి ఒక పల్లకిలా సెంటర్లో ఉంది. ఇలా బెంచీలు చుట్టూ ఉన్నాయి. అసలే టైం అయిందంటే అమ్మగారికి వచ్చే కూర్చున్నామండి. ఆ రోజు ధర్మశాస్త్రం ఎట్లున్నారని చెప్పేసి 2 నిమిషాలు అట్లా కూర్చొని అలా లేచేసరికి నాకు అనిపించేవా, ఆనాడు ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వారు నీ వాక్యాన్ని యూదులు ఒప్పుకోలేదు కదా. అవునమ్మా, యూదులు ఒప్పుకోరు. సమాజ మందిరాన్ని కట్టించాడు కానీ శతాధిపతి యేసుని ప్రేమించాడు. ప్రేమించడం అంటే కట్టించడం కాదు, ప్రేమించడం అంటే నమ్మటం.
శతాధిపతి ఏమన్నాడు తెలుసా? వాళ్ళ దాసుడు అస్వస్థ గురైతే, అయ్యా నువ్వు చాలా సమాజ మందిరాలు కట్టించావు, కానీ ఆయన అన్నాడు నా పేరు కాదు అక్కడ, ఆయన శక్తిమంతుడు, ఆయన నోటు వాక్కు వస్తే శక్తి. పెట్టారా? యేసును ప్రేమించడం అంటే యేసును పూర్తిగా నమ్మడం, అది ఇంపార్టెంట్. పాపాత్మురాలైన స్త్రీ అని అన్నాం కదా అక్కడ. నన్ను అడిగితే పాపాత్మురాలు శివను చదవాలి. యేసుని నమ్మలేదు, యేసుని ప్రేమించలేదు, ప్రేమించాడు, నటించాడు. భోజనానికి వస్తే అప్పుడు ఆమె వెనుకగా వచ్చి పాదాల దగ్గర, యూదులు మోకాళ్ళ మీద కూర్చున్నారు, ప్రభు కూడా ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని ఆయన వెనుకగా వచ్చి కన్నీటితో పాదములను తడిపి, అతి విలువైనటువంటి కదా సేరెంట్ అంత 2 సార్లు అత్తరు, జటామాంసి అత్తరు, ఫారెన్ అత్తరు, ఇండియా అత్తరు. అది ఆ అత్తరు తయారు చేసే కంపెనీ కూడా చూపించు. ఆ అత్తరు భారతదేశం అత్తరు తీసుకెళ్ళి పెట్టిందంటే ఎవరు యేసు ప్రేమించింది? ఇప్పుడు చెప్పండి. శివుని ప్రేమించాడా? లేక పడుతున్నారా? సీమోను యేసును ప్రేమించాడా? లేక ఈ కన్నీటితో ప్రార్థన చేసిన ప్రేమించినట్లా? కన్నీటితో చప్పట్లు కొడదామా? ఆమె కొడదామా? యేసుని ప్రేమించడం అంటే అది. శతాధిపతి కూడా ప్రేమించాడు. నీ మాట అక్కడ చెప్తే చాలయ్యా, ఒక్క నిమిషంలో ఇక్కడ స్వస్థత జరిగింది. నీ మాట శక్తి, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట యేసయ్యా, నీ మాట మర్చిపోయినయ్యా, నీ మాట మారదయ్యా. నువ్వు ఈరోజు యేసుని ప్రేమిస్తున్నాను, బయటకు వెళ్ళేటప్పుడు ఏం నేర్చుకోవచ్చు? నేను యేసుని ప్రేమిస్తున్నాను. ఎందుకు తెలుసా? ఆయన నాలో ఉన్నాడు. వాక్యం ద్వారా నేను ఆయన స్వీకరించాను. మా ఇంట్లో ఉన్నాడండి యేసు. ఆఫ్రికా ఖండాన్ని పరిచయకి వెళ్ళాడు. ఆఫ్రికా ఖండాన్ని పరిచయం చేసి అక్కడ చంపేస్తారు సువార్త. వాళ్ళ భార్య ఏం చేసిందంటే డైరెక్ట్గా చెప్పకుండా ఆకుకూర విత్తనాలు తీసుకెళ్ళి చల్లి కదా, ఆకుకూర వేసి చల్లగా వాకింగ్ చెప్పడం. ఏంటి కొత్తగా ఆకుకూర తెలియదు వాళ్ళకి, ఆఫ్రికా ఆకుకూర తెలియదు స్టార్టింగ్ అప్పుడు. ఆ తర్వాత చిన్న యేసు ప్రభు రక్షణ, జీసస్ వెయిట్ ఫర్ యు. ఆయన యేసు ప్రేమ చెప్తా స్లోగా ఆయన గొప్ప స్వార్థుడు అయిపోయాడు, చనిపోయాడు. డేవిడ్ ఎంత చనిపోయాడు, ఎంత భయంకరంగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఇంగ్లాండ్ నుంచి రాజుగారు పంపించి అక్కడ ఒక మిషనరీ చనిపోయి తీసుకుని పంపిస్తే మేము అమ్మం. మా జీవితాలు మార్చాడు ఆయన, మా జీవితాలు మార్చాడు. కాబట్టి అంటే అదేంటయ్యా, ఆ రాజుగారు ఒప్పుకోవటం, ఇంగ్లాండ్ రాజు ఒప్పుకోవటం, ఆఫ్రికా రాజు ఒప్పుకోవటం. రాజు కదప్పుడు మరి ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, పంచాయతీ పెట్టే. ఏంటో తెలుసా? గుండె ఏమో ఆఫ్రికాలో పెట్టండి, ఆ బాడీనేమో ఇంగ్లాండ్. ఒక వ్యక్తికి ఎంతమంది హృదయాల్లో ఉంటే అంత జరిగింది. ఒకటి చెప్పబడతావా? దేవుడు ఒక్క వ్యక్తి, ఒక మిషనరీ, 2 చోట్ల 2 సమాధులు ఉన్నటువంటి వ్యక్తి మహాను ఎంత గొప్ప పరిచయం చేస్తారు. ఆ తర్వాత కొంతకాలం ఆయన వెళ్ళి యేసు ప్రభు నమ్ముకుని చెప్తుంటే మాకు అక్కర్లేదండి, ఆయన మాకు ఉన్నాడు అన్నారట. అదేందయ్యా? ఎందుకు తెలుసా? అందులో అక్కడ ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో చనిపోయిన వ్యక్తి
యేసు ప్రభు ఎక్కడ లేడు, మా జీవితాలు ఉండేటట్లుగా చేసి మేము అప్పుడు కుర్రవాళ్ళమే, ఇప్పుడు వృద్ధులయ్యాము, ఈ ప్రాంతంలో మీరు ఎక్కడ చెప్పకుండా వెళ్ళిపోండి. దేవుని ఎప్పుడైతే ఒక్కసారి ప్రభు మనలో ఎంటర్ అయిన తర్వాత, ఆయన మనలో విశ్వసించిన తర్వాత నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. యేసుని అప్పుడు ప్రేమిస్తావు. యేసుని ప్రేమించే వ్యక్తి ఇచ్చారంటే, రెండవది యేసుని ఒక సోదరుగా ప్రేమించు. రెండవది ఎలా ప్రేమించాలంటే, యేసుని నీ సొంత సోదరుని ప్రేమిస్తే యేసుని ప్రేమించాలి. సో ఆదికాండము 50:45 యోసేపుని అన్నదమ్ములను కొట్టి గుంటలు వేసి అంత చేసినా కూడా అవకాశం వచ్చినప్పుడు యోసేపు పగదీర్చుకోకుండా చదవగా ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడి. నేను మీకు చాలాసార్లు తెలియజేస్తున్నా, ఎవరైనా పలకకపోతే నాకు కొంచెం బాధ వేస్తుంది. మనకు అసలే సిగ్గు లేవు, ఎప్పుడు తెలుసు. ఎవరు అనుకుంటారంటే అసలు ఊరుకోలేదు. అమ్మగారికి ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు తయారు చేస్తూనే ఉంటాను. వాళ్ళు అనుకుంటారు అమ్మని చెప్పినారు. పొట్టిగా ఉంటే పుట్టుడు అంటారు, పొడవుగా ఉంటే కాడుడు అంటారు, లావు ఉంటే బండోడు అంటారు, సన్నగా ఉంటే పక్కోడు అంటారు. అనుకుంటే ఎక్కడ వచ్చింది కదా, ఆ మనసు అర్థమే అంతే. మా ఇంటి పెళ్లి సంబంధాలకు ఎంత ఉండేది. అమ్మగారు చిన్నమ్మ గారు మొక్క ఏందో లావు ఉంది, పూరి మొక్కలాగా ఉంటుంది, కొంచెం సన్నగా ఏందో పక్కగా ఉందంటే ఏదో అంత ముఖ్యం కదా. అలాంటి పరిస్థితుల్లో ఏ సందర్భాల్లో మనం వచ్చినప్పుడంటే, పలకాలని నీకు అనిపిస్తే యేసు ప్రేమ, అమ్మో నాలో యేసు కాబట్టి అని నువ్వు పలటానికి ప్రారంభిస్తేనే యేసుని ప్రేమించినట్లు. వారు శత్రువైనా నువ్వు చాలా మంచివాడివి. మీడియాలో వస్తున్న తెలియజేస్తున్నారు. వారు శత్రువైనా నీ కుటుంబ సభ్యుల్లో నీ అన్నయ్యో నీ తమ్ముడో బాగా దగ్గర నీకు ఇబ్బంది జరిగిందనుకో, డోంట్ వర్రీ, వెళ్ళి పలకరించు. ముగ్గురు కూతుర్లు, ఒక ఆమెకి ఒక కొడుకు, పెళ్లి సంబంధాలు వచ్చిన పొప్పలకు కూతురు రాలా. ఆ తల్లి ఏం వచ్చేసి ఆమె కూడా తిరలా. వాళ్ళు అనేక మనశ్శాంతిలో ఒక రెండు తిరుగుతారు కదా పేరుకి, మరి రెండు చేతులు రాదని వేదనే కదా. ఏం పట్టుకుపోతావు, ఏమి తీసుకుని వెళ్తావు? మరి ముందు కూర్చోడు. అమ్మ ముందు లేకపోతే ఆడపోయి అప్పుడు ముందు కూర్చోడు. మామూలు ఖాళీ కూడా లేకుండా ఆమె వచ్చిన రిజర్వేషన్ అక్కడ అవ్వాలి. ఆమె రాకపోతే ఇప్పుడు కూర్చోకూడదు అక్కడ. ఎందుకో యేసుని సోదరుడుగా నువ్వు ప్రేమిస్తే, నెంబర్ 2 యూ హావ్ టు లవ్ యువర్ వూమ్ బ్రదర్. నీ ఉదయం అంటే పొట్ట, సహోదరుడు అంటే ఒకే పొట్టలో నుంచి బయట వచ్చినటువంటి నీ చెల్లిని, నీ అక్కని, నీ అన్నయ్యని, నీ తమ్ముడిని పలకరించకుండా పెద్ద ప్రసంగికుడు అయితే యువర్ మియర్లీ వేస్ట్ వరా బాబో. అర్థం చేసుకున్నారు అనుకున్నాను. చావారి పాలు కూడా తిరుగుతున్నాడు. ఇంకెందుకు మన రక్షణ జీవితం? ఈ రోజున యేసు నువ్వు ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమించు. యేసుకు ఎన్ని గుంటలో పుట్టినప్పుడు, ఆ గుద్దినప్పుడు ఆ దెబ్బ గుర్తురాదమ్మా. ఆయన చిన్నపిల్లడా గమనిస్తుంది. అన్నయ్య కూడా అన్నయ్య నన్ను కొట్టేవే, అది గుర్తుకోలేదు ఆయనకి. ఆయన ఒకటే ఉంది, ప్రేమించడం క్షమించడం తెలుసు. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. అది నిజమైన ఈ దేవుడు మనలో ఉండే వ్యక్తి ఏం చేయాలంటే లవ్ అండ్ ఫర్గివ్ అంతే. యోసేపు తెలుసు కాబట్టి 50 ఆదికాండం 15-16 వచనాల్లో యోసేపు సహోదరుడు యోసేపు ఈ పగను బట్టి మనం చేసి కీడు చొప్పున చాలా వాళ్ళ భయం ఉంటుంది, కానీ యోసేపు మాత్రం ఆ మనస్సులో లేడమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు అలాంటి మనస్తత్వం కాదు. అందుకని అందరిని పిలిచిన అన్నయ్యలారా, నేను చనిపోతున్నాను, ముందే నేను చనిపోతున్నాను, మీకంటే ముందు చనిపోతున్నాను. ఆశ్చర్యపోయారు.
24 యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుని క్షేమమును చూడవచ్చి ఈ దేశం నుండి తన అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని తీసుకుని చాలుతాను అని ఆమె చూస్తాను. దేవుడు వస్తాను. ఒక బెన్యామీన్ తప్ప అందరూ అన్నలే కదా, అవునా? యోసేపు అందరూ అన్నలేగా, 10 మంది అన్నయ్యలు అవుతుంది. దేనా కూడా చెల్లెగమ్మ, చెల్లె అక్క, చెల్లె అక్క ఇక ముందే పుట్టింది. చూడండి ప్రేమల సంఘం మనం ఏం వచ్చినట్టు త్రిత్వ పండుగ రోజున అంటే యేసుని ప్రేమించాలి సహోదరుడిగా. 2 నీ కుటుంబ సభ్యులని సోదరుని కూడా ప్రేమించాలి. చివరిగా నీ నువ్వనే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. యోహాను సువార్త ఈరోజు చదివినటువంటి భాగంలో పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుడైనటువంటి దరిద్రుడు చదువునా? లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ఒక దరిద్రుడను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. చూడండి, గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశము నువ్వు యేసుని ప్రేమిస్తే ఏం చేయాలి? యేసుని ప్రేమించడం అంటే నీలో ఆయన ఉన్నాడని నమ్మాలి, ఎరగాలి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తాను కదా. 1997 దేవుడు నాకు ఇచ్చిన కొటేషన్, జీసస్ లవ్స్ యూ, యూ టూ లవ్ జీసస్. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు కూడా ఆయన ప్రేమించని 2 సౌండ్ బాక్సులు కొని దాని మీద పెట్టాను మండూరులో మీటింగ్స్లో. నాన్నగారు పాస్టర్ గారు జీసస్ నాకెందుకు టక్కన వచ్చిన అవసరం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు కూడా ఆయన్ని ప్రేమించు. ఆ ప్రేమించడంలో రెండవది సోదరుడు మొదటిగా ఆయన్ని ప్రేమించు. నిజంగా ఆయన మనసుంటే 2, ఎవరు ప్రేమించడం? నీ సొంతగా రక్త సంబంధిని ప్రేమించు, నీ కుటుంబ సభ్యుని ప్రేమించు, నీ తల్లి నీ తండ్రి కూడా సోదరులే, నీ బిడ్డను ప్రేమించు. మూడవదిగా ఎవరు పొరుగువాడు అంటే, ఇదిగో ఇక్కడ ధనవంతుడు గారు ఆయన లైఫ్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు సుఖపట్టలే. వస్త్రాలేమో ఓదారాలంటే ఫంక్షన్ చేసుకుంటారు, ఎప్పుడన్నా రాజరిక వస్త్రాలు వేసుకుంటారు. నానబట్టలు అంటే ఫంక్షన్లో చేసుకుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా టక్కే మన భాషలో. అలా ఉన్నటువంటి ఆ ధనవంతుడు తన లైఫ్ అంతా కూడా బ్రదర్స్ కూడా ఉన్నారు, ఇంకా తను ఇప్పుడు ఆ బ్రదర్స్ గురించి కూడా ఆలోచించలేదు. ఆ ఇంట్లోనే దేవుడు అంటే తెలుసు, కానీ బిజీ కాబట్టి దేవుడిని అంతగా పట్టించుకోగా ఏదోలే ఇచ్చేటప్పుడు ఇద్దామని అనుకున్నాడు తప్ప అతను ప్రతిరోజు బహుగా సుఖపడుచున్నవాడు. వీళ్ళిద్దరు పోలిస్తే అండి, దేవుడు ఇద్దరికి తెలుసు, ఇద్దరు ప్రతిరోజు సుఖపడుతున్నాడు. లాజరేమో దినదిన గండమే. ఆయన విడిచిపెట్టిన మొక్కలు, రొట్టె మొక్కలు ఇసిరివేసి బయట గేటు బయట ఇస్తే ఆ మొక్కలు తింటూ దినదినము జీవనం జరుగుతుంది. దేవానికి స్తోత్రం నడిచినప్పుడు రాజు ఆయన ధనవంతుడేమో ఎప్పుడు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పే సమయం కూడా లేదు. గమనించండమ్మా, అబ్రహాము కూడా చాలా ధనవంతుడు. ఆదికాండం 13:2 ఉంటుంది ఈ అక్కడ. అబ్రహాము కూడా చాలా ధనవంతుడే. ధనవంతులు రాంగ్ అని కాదు అక్కడ అర్థం. ధనం దేవుడు ఇచ్చాడని చెప్పుకోవడం గొప్ప. దేవుడు లేకపోతే నేను ఇలా లేనని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అంటాడు ఎప్పుడు. బిల్ గేట్స్, వితౌట్ మై గాడ్ ఐ యామ్ నథింగ్. నా జ్ఞానం ఎంత. ఈరోజు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లేకపోతే కంప్యూటర్స్ ప్రపంచంలో ఆయనే చాలా హాస్టల్స్కి సపోర్ట్ చేస్తుంది ఈ రోజున. బిల్ గేట్స్, మై జీసస్, మై గాడ్. అలాంటిది ధనవంతులు ఉన్నారు. ఈయనేమో ఎలాంటివంటే రోజు సుఖపడడానికి ఇష్టపడ్డాడు, సోదరులు వదిలేశాడు, ఆత్మ గురించి ఆలోచించలేదు. కానీ లాజరేమో దినదినము కష్టమైన ఆహారంతో కడుపు నిండుకున్నాడు. ఒక పాట పాడతాడు ఆయన. వందలో టీచర్ పాడాడు పాట. జయరాజు అన్న గారు చనిపోయాడు. భక్త విజయం అని
ఒక భక్తుడు చనిపోతే విజయనమ్మని, సాగిపోయే బ్రతుకున్నావా ఆగిపోయే దారిలో, ఆకలి అయినప్పుడు మాట్లాడు. సాగిపోయే బ్రతుకున్నావా ఆగిపోయే దారిలో, మోగబోయే దారిలో, కడుపులో పల పాదనను కదలనీయకపోయెను. అమ్మలారా అయ్యలారా, అమ్మలారా అయ్యలారా, ప్రత్యేకం అమ్మ ఆకలి, అయ్యా ఆకలి, వార్తల పైన యెహోవా దేవా అపబంధువా. చెప్పకూడదు ఒకసారి ఆ రచన మా మాస్టర్ గారు జయరాజు గారు బట్టుకు వస్తారండి. భక్త విషయమా కదమ్మా, నేను స్వరం ఇప్పుడు పాడలేకపోయాను. ఆ వేదన చిన్నప్పుడు పాడుతున్నాడు రికార్డు, ఆ వేదన గుర్తుకొచ్చింది. ఆకలి బాధ తెలిసినంతనేమో ప్రతి క్షణం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. బియ్యం గింజలు లేక భోజనం తక్కువ తినమంటాడు డాక్టర్ రాసినప్పుడు. షుగర్ అనగానే కొంచెం అన్నం తక్కువ తినండి సార్, కాయలు చెత్త ఎక్కువ తినమంటాడు ఆయన. ఏ లేక కాదు, దేవా ఈ ఆహారం తినే శక్తి నీకు ఇచ్చావు, ఈ బలం నీకు ఇచ్చావు, ఈ అవకాశాన్ని ఈయనేమో స్తుతిస్తూ ఉన్నాడు. ధనవంతులేమో మరణించిపోయాడు. అప్పుడు ఇద్దరు మరణించిన తర్వాత చదువుతారా, ఇద్దరు మరణిస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహామును నాలుగు కొనుకోబడను, ధనవంతుడు కూడా చనిపోయి పాతు పెట్టబడను. అప్పుడు అతను పాతాళం బాధపడుచు కన్నులు ఎత్తి చూచి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి నీళ్ళలో ముంచి నా నాలుకలు చల్లాల్సకు. అసలు కనికరం అన్న మాట ఆయన జీవితంలో చరిత్రలో డెఫినేషన్ తెలియదు ఇప్పటి వరకు. అమ్మా జాలి పడి అని అర్థం. ఎప్పుడైనా జాలి పడ్డావా? నీ గేటు దగ్గర ఒక అతను ముక్కలు దగ్గర ఒక ఒరిజినల్ ముక్కనే ఒక రొట్టె వేయచ్చుగా, ఒక్కరోజున వేయచ్చుగా. కొంతమంది ఉంటారు ఎవరికోబాకంటే మా ఇంట్లో చెప్తాను, అన్నం ఈరోజు తినం, నేనేమంటానంటే వేడి వేడి అన్నం పక్కకి ఇచ్చాను అంటాను. ఎందుకు అయ్యా పొద్దునే శుభ్రం కట్టాలి మా అమ్మ సెంటిమెంట్ ఇవ్వాలా అవసరమా? అప్పుడే చేస్తా నీకు చాలు. నీకు ఎవరు తినరు, రాత్రి బిడ్డ వస్తారని రాలేని నేను అన్నాడు, గబగబ ఇచ్చిందా నా నిద్ర పట్ల. వారు కూడా మనవాళ్ళు తింటారా? అవునా? తెల్లవారు సెంటిమెంట్ జరిగింది కదా. అర్థం చేసుకోండి, జాలి అనేటువంటిది ఆయన చరిత్రలో లేదండి. ఈ జాలి పడ్డాడు. అయ్యా నీకు మా అనాథంతర బాబు అబ్రహాం ఎంత తెలుసు? దేవదూతలకు ఆనాడు అబ్రహాము ఆతిథ్యించాడు కాబట్టి, ఆ దేవదూతల్ని అబ్రహాం విశ్వాసం తండ్రి కాబట్టి ఆయన గురించి రాస్తూ, లాజరు గురించి రాస్తూ, అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందో ఆ లాజరు కూడా అంతే విశ్వాసం ఉన్నాడంట. అందుకే అబ్రహాము అనుకున్నాడు, గడి చావుడు పెడతాం సచ్ ఎ ఫెయిత్ఫుల్ బ్రదర్ లాజర్. అలాంటి లాజరు ఆయన అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు ఈ ధనవంతుడు చనిపోయి ఒక్క చొక్క నేను జాలి పడేది. ఎప్పుడైనా జాలి పడేసావా? లవ్ యువర్ నైబర్ లైక్ యాజ్ నిన్ను వలె నీ పొరుగు వారిని భూలోకంలో అవకాశం వచ్చినప్పుడు ప్రేమించు. మంచి సమరుడు ఆయన కూడా ముగ్గురున్నారు అక్కడ. డబ్బులు కొట్టి దొంగల చేతులు పడడానికి ముగ్గురున్నారు అక్కడ. యాజకుడు ఉన్నాడు, లేవుడు ఉన్నాడు, సామాన్యుడు ఉన్నాడు. యాజకుడు మళ్ళీ పనిచేసేవా ఎక్కడ వచ్చామన్నాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. లేవుడు అరే రేటు జరిగిందని వెళ్ళిపోయాడు. సామాన్యుడు మాత్రం నో మాటలు చేతలే గాయములు కట్టి రెండో వచ్చి డబ్బులు ఇచ్చేసి పొడవాళ్ళకి ఇచ్చినాడు. నా ప్రియమైన ఏమంటారా? సహోదరుడికి అవసరం వారిని ప్రేమించు. ముగ్గురు సహోదరులు, యేసయ్య ఒక సహోదరుడుగా నీవు కావాల్సింది చెప్పుకో. ఆయన ఎప్పుడు ఆల్రెడీ ప్రేమించాడని తెలుసుకో. రెండవది నీ రక్త సంబంధించిన సోదరిని ప్రేమించిన యోసేపు లాగా నేర్చుకో.
మూడోది నీకు అవకాశం ఉన్నప్పుడు అంటే ఆ ధనవంతుడిలా కాకుండా సమరుడిలాగా ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ప్రభుని ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పాతాళంలో ఆత్మ వేదనతో ఉన్నప్పుడు చరిత్రలో మిగిలాలంటే నీ ఆత్మ గురించి భూగోళంలో ఆలోచించకుండా ఇప్పుడు అంటాడు ఆయన, నాకు అట్టయితే 5 అన్నదమ్ములు ఉన్నారు 20 వచ్చంలో, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చెప్పేస్తాను, కుదరదు ఆయన, కుదరదు, ఇట్ ఈస్ ఫినిష్. 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి, 10వ తరగతి ఇంపార్టెంట్ చదువుల్లో 10వ తరగతి క్లాస్ చదువుకుంటామని పిల్లలు చెబుతుంటే మామూలుగా అనుకుంటారు. ఇప్పుడు నేను 10వ తరగతి మార్కులు నాకు అప్పుడు సెకండ్ క్లాస్ వచ్చి ఇప్పుడు నేను ర్యాంక్ కొడతాను చదవనిస్తారా? చదివితే బాగుంటుందా? అవకాశం బట్టి కలిపి నవ్వో రక్షణ కూడా అవకాశం ఉన్నప్పుడు రక్షణ పొందడానికి ఆత్మైన దేవుని స్వీకరించాలి. యెహోవా యేసు నోటితో దేవునికి మనల్ని ఒప్పుకో, నీలా ఉంటాడు. నీకు సాధ్యం చేస్తాను, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు, నువ్వు కూడా ఆయన ప్రేమించు, ఆయనతో నడువు. రెండవది నీ సోదరుని ప్రేమించు. మూడవది నీ పొరుగు వారిని కూడా ప్రయత్నించి ప్రేమించడానికి కీడు తలపెట్టవద్దు. ప్రేమించబోయిన పట్ల కీడు తలపెట్టవద్దు, ఆలోచించవద్దు. ఆ బిడ్డలు ఆశ్రయించిన దేవుడే నీ బిడ్డలు కూడా ఆశ్రయించును గాక. వారి గృహం ఇచ్చిన దేవుడే నీ గృహం దయచేయను గాక. వారి సంతానం ఇచ్చిన దేవుడే నీకు సంతానం దయచేయను గాక. వారిని ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన దేవుడే నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళను గాక. వాడు పెద్ద ప్యారిష్ ఇచ్చిన దేవుడే, పెద్ద సంఘాన్ని ఇచ్చిన దేవుడే నీకు దయచేయను గాక. అది మనం ప్రేమ దేవుడు. ఆ జీవితాల్లో మనం ఎక్కడ ఏ ప్రేమ దగ్గర మనం ఆగిపోయామో ఆ ప్రేమను కొనసాగిస్తూ ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అయ్యా, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా? నిన్ను ప్రేమిస్తున్నాను ఉన్నప్పుడు నా కార్యాలు వేరుకుంటాయి. నేను నిజంగా నా రక్త సంబంధిని నా సంబంధం యోసేపు లాగా ప్రేమించి క్షమించే మనిషి ప్రభా. ఇప్పుడు నా చేత అయితే ఇతరులకు సహాయం చేసి డబ్బులు అయ్యాక ప్రార్థించాలి, వాళ్ళ దగ్గర దోచిపెట్టక్కర్లా, వారి గురించి మంచి కోరుకొచ్చాలి, మనస్ఫూర్తిగా దీవించాలి. ఎవరో వచ్చారు నా ప్రక్కనే కూర్చొని స్లోగా మాట్లాడాలి, చిన్నగా మాట్లాడాలి. నా కూతురు అట్లా ఎక్కువ మంది ఒక పిచ్చిలో ఉంటాను కాబట్టి నేను అప్పుడు అన్నాను, మీటింగ్లో మాట్లాడతా పక్కన కూర్చున్నాను, సభ జరుగుతుంది, చిన్నగా అయిపోయింది అన్నా, నీకెందుకు ఒకలాంటి మంచి మనసు ఉంది అంటే నాకు కదా ఏఎస్ ప్రపంచం చెప్తూ నేను అప్పుడు మాట చెప్పాను. పాస్టర్ మరి వర్షంలో అక్కడ ఆగారు, వస్తా నీకు కారు ఉందనుకో, కారు ఆపి వదిలిపోయి ఎక్కడి చెప్పి పాలించి వస్తాను. నీది సైకిల్ అనుకో, లేక బండి అనుకో, తలుచుకుంటే ఏమి చెప్తారా నేను వెళ్తాను అంటావు కదా. కనుక నాకు వలే నా తమ్ముడు కూడా కారు ఉంటే ఎప్పుడైనా నాకు ఉపయోగపడతాడు కదా. అది నా సాంత్వన. చెప్పమమ్మా, మీకు అర్థమైందా? నీకంటే నీకున్నటువంటి నీ సోదరుడు కూడా ఉన్నత స్థాయికి ఎప్పటికప్పుడు ఉపయోగపడతాడు. ఉపయోగపడకపోయినా నీవాడేగా, సంతోషించు. యేసు ప్రేమను ఏ మానక ఎప్పుడు తెలుసలే, ఆయన ప్రేమ యేసన్న ప్రేమ, గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమను మనం పెడుతున్నాం. అలా నడిపించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు యోసేపు మనకు దయచేయను గాక, యేసు ప్రభు మనకు దయచేయను గాక, మంచి సమయం మనకు దయచేయను గాక. ఆమేన్. అది నేర్చుకుంటాం. యేసుని ప్రేమను నీ మానకను ఎప్పుడు దలచవెయో మనస వాసికనాతని హరనామము వదలక పొగడవెయో మనస. పరిశుద్ధాత్మ స్తోత్రం. నీ మనస్సును ఇంకా నిన్ను ప్రేమిస్తే ఎలాంటి సోదరుడు ప్రేమించాలి? మా నిజమైన ఆత్మీయ సోదరుడు రక్షకుడా నిన్ను ప్రేమించేవాడు, మాతో పుట్టులను ప్రేమించేవాడు చేసేవాడు. మేము ఇతరులను ప్రేమించేవాడు, మాకు చేతనైతే మేలు చేసేవాడు. సమయం మా బాధురాల స్త్రీ లోకం అందన ఆయన, కానీ నేను ఎంత ప్రేమించిందో అలాంటి ప్రేమను కలిగి వచ్చి ఏసునా పెట్టుకున్నాను. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తును వివిధ విధానంలో కావాలని గాక. ఆమేన్. దేవా నాయనా
స్థిరమైన మనస్సులో కన్యముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ దయచేసి కూర్చుందాం. May God bless you all. May the Lord flourish you. మిమ్మల్ని దీవించి ఈ కుటుంబాన్ని వర్ధించేయండి. ఆమేన్. ప్రభు మీ జీవితాలు చేసుకునే కృతజ్ఞతలు